నమస్తే, వెల్కమ్ టు క్యూఆర్ టీవీ. నేను మీ రామపేరిక. మన తెలంగాణలో అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్నది ఏంటి అంటే, ఒకటి విద్యాశాఖ, మరొకటి వైద్య శాఖ. నిజంగా వాస్తవాన్ని మనం మాట్లాడుకుంటే తెలంగాణలో ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డాయి. అదేవిధంగా సౌకర్యాలు లేని హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. కామన్గా ఒక కామన్ మ్యాన్ బతకాలి అంటే, ఒక మధ్యతరగతి వ్యక్తి బతకాలి అంటే ముఖ్యంగా కావాల్సిందే విద్య, ఉపాధి, వైద్యం. విద్య లేదు, ఉపాధి లేదు, వైద్యం లేదు, ఏది లేదు. మరి కనీసం విద్య అందట్లేదు, గ్రామీణ ప్రాంతాల్లో విద్య అందట్లేదు, వైద్యం అందట్లేదు. కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లోకి వెళ్తే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. లిటరల్గా చెప్పాలంటే మన ఒక సందర్భంలో చెప్తే, మా నాన్న అక్కడ ఒక లోకల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, నర్సులు వాళ్ళు కూడా కనీసం ఇంజక్షన్ వేయడానికి, చెయ్యి ఇట్లా పట్టుకోవడానికి కూడా, ఇంజక్షన్ వేయడానికి కూడా వాళ్ళకి ఒప్పట్లేదు అనమాట. ఇట్లా మనిషిని టచ్ చేయడానికి కూడా వాళ్ళు టచ్ చేయట్లేరు. కూర్చోబెట్టి ఇట్లా నిలబడి ఒక ఇంజక్షన్ వేసేటప్పుడు చెయ్యి మనిషికి కూర్చోబెట్టి ఏమైందని చెప్పి ఆ చెయ్యికి ఇంజక్షన్ చేయాలి. కానీ నిలబెట్టి ఇట్లా కూర్చోబెట్టి ఇంజక్షన్ వేస్తున్నారు పరిస్థితులు చూసిన ఆ రోజు నేను బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ కానీ నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి. లేదంటే నేను ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళేవాడిని. నేను అడిగేటోని ఈ ఖచ్చితంగా ఈ మధ్యలో నేను అక్కడికి వెళ్తా, లోకల్కి వెళ్తా. వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నేనే అక్కడికి వెళ్ళి స్వయంగా వెళ్ళి మాట్లాడతా. ఇప్పుడు ఎందుకు నేను దీని గురించి మాట్లాడుతున్నా అంటే, తెలంగాణలో మరీ దారుణ పరిస్థితిలో ఉన్నది ఇగో ఈ మన నీలోఫర్ నరకయాతన. నీలోఫర్లో చూస్తే మరి దారుణం. చిన్న చిన్న పిల్లలు ఉంటారు నీలోఫర్ హాస్పిటల్లో. చిన్న పిల్లలు, అప్పుడే డెలివరీ పిల్లలు, 10 సంవత్సరాల పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు. అసలు ఎంత ఎంత ఇన్సెంటివ్ కేర్ ఉండాలంటే అక్కడ అంత కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్లేస్లో నిజంగా నీలోఫర్ హాస్పిటల్లో పోతే ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది. అస్సలు నీట్నెస్ ఉండదు, బెడ్లు ఉండవు, స్టాఫ్ ఉండదు. చాలా ఘోరంగా ఉంటుంది నీలోఫర్ హాస్పిటల్ పరిస్థితి. మరి అంత హైదరాబాద్లోనే ఒక నీలోఫర్ హాస్పిటల్ అంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి ప్రతి ఒక్కరు ఈ నీలోఫర్ హాస్పిటల్కి వస్తారు. ఆ చిన్నపిల్లల్ని తీసుకొని నేను కూడా ఒకసారి మా అక్క కూతురికి హెల్త్ బాగాలేకుంటే నీలోఫర్ హాస్పిటల్ తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ వాళ్ళు వెళ్ళిరు. ఆ తరుణంలో నేను అక్కడికి వెళ్ళి చూస్తే చాలా అంటే దారుణంగా ఉంది నీలోఫర్ హాస్పిటల్ పరిస్థితి. మరి ఈ రోజు ఒక్కసారి మన నీలోఫర్ గురించి మనం మాట్లాడితే, బెడ్స్ లేక గర్భిణీల ఇబ్బంది. ఒక బెడ్ పైనే 3 వైద్యం. డాక్టర్లు వస్తలేరు, సిబ్బంది పట్టించుకోవట్లేదు. హాస్పిటల్లో ఉండాలంటే భయం, కన్నీళ్లు పెడుతున్న ఆడబిడ్డలు. వాస్తవానికి నీలోఫర్ హాస్పిటల్తోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఇదే విధంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు టైంకి రారు. ఇంకా దారుణం ఏంటంటే, ఇగో ఈ హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్క గవర్నమెంట్ డాక్టర్కి సపరేట్గా ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంటుంది. దీని మీద తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకొని, ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నారో వీళ్ళకి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారో వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలి. వాళ్ళకి వేరే హాస్పిటల్లో పనిచేసే అవకాశం కల్పించవద్దు. ఎందుకంటే వీడికి రాకుండా ఏదైతే ఇక్కడ టైం కేటాయించాలో, ఈ హాస్పిటల్లో ఇక్కడ టైం కేటాయించాలో, ఈ టైం తీసుకెళ్లి ప్రభుత్వ హాస్పిటల్లో కొన్ని ప్రముఖ పెద్ద హాస్పిటల్స్లో ఈ టైం తీసుకెళ్ళి అక్కడ కేటాయించి అక్కడ లక్షల ఫీజులు తీసుకొని ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి పేద ప్రజల బతుకుల్ని ఆగం చేస్తున్నది కొంతమంది డాక్టర్లు అని చెప్పేసి వెరీ క్లియర్. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ దీని మీద ఎవరు మాట్లాడరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించదు. అలా చేస్తున్నటువంటి వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోదు. మరి ఇలాంటి పేద ప్రజల్ని మాత్రం చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ అన్న. ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా తయారవుతున్నాయి అంటే, ప్రధానంగా కారణం ప్రభుత్వమే. ప్రభుత్వం నుండి ఎలాంటి చర్యలు లేకపోవడమే. దానివల్లనే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదిస్తున్న డాక్టర్లు ఇక్కడ పనిచేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్లు ఇక్కడ పనిచేయాల్సి ఇక్కడ కేటాయించిన సమయంలో వీళ్ళు వెళ్ళి వేరే హాస్పిటల్స్ వల్ల హవర్స్ బేస్ చేసుకొని వేరే హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసి అక్కడ లక్షలు సంపాదించుకొని ఇక్కడ ఉన్న పేద ప్రజల్ని గాలికి వదిలేసేటువంటి సందర్భం కాబట్టే ఇగో ఇలాంటి హాస్పిటల్స్ ఇలా ఉన్నాయి. వాస్తవాన్ని మనం చూస్తే ఒక్క బెడ్ పైన 3కి. మరి మనం మాట్లాడుకుంటే దేశవ్యాప్తంగా పవర్టీ తగ్గిపోయింది, పేదరికం తగ్గిపోతుంది. మనం 3 ట్రిలియన్ 4 ట్రిలియన్లోకి వెళ్ళిపోతున్నాం, మిలియన్లోకి మనం వెళ్ళిపోతున్నాం. మన దేశ సంపద పెరుగుతుంది. ఎడ పెరుగుతుంది దేశ సంపద? కనీసం తిండి లేక, సరైన విద్య లేక, సరైన వైద్యం లేక తెలంగాణ రాష్ట్రంలో చనిపోతున్న తెలంగాణ యువత ఎంతమంది, తెలంగాణ ప్రజలు ఎంతమంది? ఇది కదా గుర్తించాలి రాష్ట్ర ప్రభుత్వం. అదేం చేస్తున్నది? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? మరి హాస్పిటల్లో బెడ్లు లేవు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్లో బెడ్లు లేవు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక బెడ్ పైన 3 ఎలా ఉంటారు? హాస్పిటల్కి పోయేదే అక్కడ హెల్త్ బాగాలేకనో ఏదో హెల్త్ సిక్ అయ్యి హాస్పిటల్కి పోతే ఆడ కూడా పట్టించుకునేటోడు లేకపోతే, పట్టించుకునే డాక్టర్ లేకపోతే వాళ్ళు ఎటు పోవాలిగా? ఇది కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఓట్లేసి ఎందుకునేది?
తెలంగాణ ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, గత ప్రభుత్వంలో కేసీఆర్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఎందుకు మీరు ఈ హాస్పిటల్స్ పైన దృష్టి సాధించట్లేరు? ఎందుకు ఇక్కడ పనిచేస్తూ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ల మీద ఎలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేరు? ఎందుకు హాస్పిటల్స్కి వస్తున్నారో రావట్లేదో, టైంకి వస్తున్నారో డాక్టర్లు రావట్లేదో ఎందుకు పట్టించుకోవట్లేరు? ఒక విద్యార్థి ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఇంకేదైనా ఎగ్జామ్కో ఒక్క నిమిషం లేట్ అయితే గేట్ తాళం వేసి ఆ విద్యార్థిని ఎగ్జామ్ రాయలేకుండా చేస్తారు. మరి ఇట్లా టయానికి హాస్పిటల్స్ రాకుండా, హాస్పిటల్స్ డాక్టర్ లేకుండా ఉంటే మళ్ళీ మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరు? మీరు కూడా అక్కడ ఒక కానిస్టేబుల్ పెట్టాలి. హాస్పిటల్ బయట ఒక పోలీస్ సిబ్బందిలో, కానిస్టేబుల్లో, ఒక గవర్నమెంట్ ఆఫీసర్లో పెట్టి టైంకి రాకపోతే వాళ్ళ జీతం కట్ చేసి వాళ్ళని బయటికి పంపించేసేయండి. అలాంటి వ్యవస్థ తీసుకురండి. అప్పుడే కదా ఈ హాస్పిటల్స్ బాగుపడతాయి. ఇలాంటి వాళ్ళని గాలికి వదిలేసి లక్షల కోట్లు నెల లక్షల రూపాయలు సంపాదించుకుంటే ప్రైవేట్ హాస్పిటల్కి దోచిపెట్టే, కార్పొరేట్ వైద్యానికి దోచిపెట్టే ప్రభుత్వం పని జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఎంత దారుణం ఇది! గర్భిణీ స్త్రీలు, ఆడబిడ్డలు అడిగి పోయి ఎంత నరకయాత్ర పడుతున్నారు హాస్పిటల్స్లో. చిన్న పిల్లలు ఉంటారు అక్కడ హాస్పిటల్స్లో, నీలోఫర్లో. మరి వాళ్ళందరికీ సకాలంలో వైద్యం అందించి వాళ్ళందరూ ప్రాణాలు కావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా. మరి ప్రభుత్వం ఎందుకు ఇంత అలసత్వం వహిస్తుంది? ఇంత నిర్లక్ష్యం ఎందుకు వైద్య శాఖకి? వైద్య శాఖ మంత్రి ఏడా ఉన్నాడు? వైద్య శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? మరి ఈ ఇష్యూ బయటకు వచ్చి కూడా 2-3 డేస్ నుంచి ఇదే ఇష్యూ నడుస్తుంది. నీలోఫర్ హాస్పిటల్ గురించి ఒక 2-3 డేస్ నుంచి ఇష్యూ నడుస్తుంది. మరి వైద్య శాఖ మంత్రి అడిగి పోయిందా? దాని మీద యాక్షన్ తీసుకుండా అక్కడ లేట్గా వస్తున్న డాక్టర్ల మీద ఏమన్నా యాక్షన్ తీసుకుర్రా? అక్కడ లేనటువంటి సదుపాయాలు కల్పించే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా బాత్రూంల గురించి మాట్లాడుకుంటే చండాలమై రోడ్డు మీద సులభ్ కాంప్లెక్స్ నీట్గా పెడతారు, అది మంచిగా నీట్గా క్లీన్ చేసి మంచిగా పెడతారు. కానీ హాస్పిటల్స్ అలా కడిగే దిక్కు ఉండదు. మళ్ళీ చూసి అందరూ స్టాఫే ఉంటారు, పెద్ద స్టాఫ్ ఉంటారు అక్కడ. అందరు చాలా మంది స్టాఫ్ ఉంటారు, కానీ ఒక్కడు క్లీన్ చేయడం ఎవడు పట్టించుకోడు. ఏడ తిన్న దాన్నే ఉంటుంది, ఏడ ఉమ్మేసిన దాన్నే ఉంటుంది, ఏడ వాష్రూమ్ అంతా గలీజ్గా ఉంటుంది. ఎట్లా దారుణంగా ఉంటుంది. సో దీనిపైన తక్షణమే ఖచ్చితంగా నీలోఫర్ హాస్పిటల్స్ మీద కాదు, నాట్ ఓన్లీ నీలోఫర్, ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ మీద రివ్యూ జరపాలి. వైద్య శాఖ మంత్రి రివ్యూ జరపాలి. ముఖ్యమంత్రితో కూర్చొని రివ్యూ జరిపి హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏమున్నాయి, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలని దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం. లేకపోతే రానున్న రోజుల్లో ఏదైతే ఇక్కడ ఇబ్బంది పడుతున్నారో ప్రజలు, ఎవరైతే ఇక్కడ కూర్చొని ఉన్నారో, రేపు మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేది వీళ్ళే. ఇది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. రేపు మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేది ఇక్కడ కూర్చున్నటువంటి ఈ నిరుపేదలే. ఎవరైతే ఈ గర్భిణీ స్త్రీలు వీళ్ళే ఉన్నారో వీళ్ళు రేపు చెప్పుకుంటారు, వాళ్ళ పిల్లలకి చెప్తారు, ఇవో నీకు డెలివరీ టైంకి నేను హాస్పిటల్కి పోయినా, నిన్ను తీసుకొని పోతే నిన్ను హాస్పిటల్కి వెళ్ళడానికి నరకయాత్ర చూసినా కానీ హాస్పిటల్ దరిద్రంగా ఉంటుంది. ఇట్లాంటి గవర్నమెంట్ అప్పటికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంటే ఈ హాస్పిటల్ ఇంత దరిద్రంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ పిల్లలకు కూడా చెప్పుకుంటారు. ఇంత నీచంగా ఉంది నీలోఫర్ హాస్పిటల్ పరిస్థితి. మరి వాస్తవానికి మరి దీని మీద ఒక రివ్యూ జరపాలి, నీలోఫర్ హాస్పిటల్ మీద రివ్యూ జరపాలి. అదేవిధంగా ఏదైతే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న ప్రభుత్వ డాక్టర్లు ఉన్నారో వాళ్ళు వేరే ప్రైవేట్ హాస్పిటల్స్లో పోయి అక్కడ అక్కడ ఓపీలు చూసుకొని అక్కడ డబ్బులు సంపాదించుకొని ఇక్కడికి రాకుండా చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు అక్కడనే పొమ్మని చెప్పండి, ఇక్కడ రావద్దని చెప్పండి, కొత్త డాక్టర్ రిక్రూట్మెంట్ చేసుకోండి, నోటిఫికేషన్ అలాంటి వాళ్ళని పీకేసి వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని తీసేసి వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్ చూసుకోమని చెప్పేసి గవర్నమెంట్కి కొత్త సిబ్బందిని కల్పించండి. అప్పుడన్నా కొంచెమైనా వ్యవస్థలో మార్పు వస్తుంది. ఇలాంటి చాలా మంది పేదల బతుకులు బాగుపడితే వాళ్ళు బతుకుతారు, కనీసం బతుకుతారు. వాళ్ళకి ఎలా ఇల్లు లేకుండా కూర్చేస్తున్నారు, హైడ్రా పేరుతో ఇల్లు కూల్చేస్తున్నారు. ఆ కార్పొరేట్ స్కూళ్ళ పేర్లతో విద్య దొరకట్లేదు, వైద్యం దొరకట్లేదు, వాళ్ళు పనిచేసుకుని ఉపాధి దొరకట్లేదు, ఏది కల్పించట్లేవు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. సో ఇప్పటికైనా తక్షణమే దీని మీద స్పందించి ఈ నీలోఫర్ హాస్పిటల్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మండల పరిషత్లో కావచ్చు, జిల్లా పరిషత్లో కావచ్చు, జిల్లా కేంద్రంలో కావచ్చు, ఏమేమి హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రాథమిక హాస్పిటల్ నుంచి జిల్లా పెద్ద ఆసుపత్రి వరకు ప్రతి హాస్పిటల్ మీద రివ్యూ జరిపి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, ఫెసిలిటీస్ అన్ని కల్పించాలి. అండ్ అక్కడ డాక్టర్స్ కానీ సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉందని చెప్పేసి క్లియర్గా మనం క్యూఆర్ టీవీ నుంచి నేను బరాబర్ నిజంగానే అడుగుతున్నా, నేనే డిమాండ్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు దీని మీద రివ్యూ జరపాలి. ఖచ్చితంగా ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్తో పాటు ప్రతి హాస్పిటల్ కావాల్సిన ఫెసిలిటీస్ మీరు అందించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇలాంటి వార్తల్ని నిజంగా మాట్లాడి నిజాన్ని చూపించి నిజంగా మాట్లాడేది మన క్యూఆర్ టీవీ కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను మీకు అంత స్ట్రాంగ్గా వార్తలు ఇస్తాను, అంత నిజాన్ని ఇంకా బయట తీసుకొస్తా. చాలా వార్తలు ఉన్నాయి, మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి, మీరు మాకు వ్యూవర్షిప్ పెంచండి. ఖచ్చితంగా మీకు కావాల్సిన నిజమైన వార్తల్ని మేము అందించే ప్రయత్నం అందిస్తామని చెప్పేసి క్యూఆర్ టీవీ చెప్తా ఉన్నది. సో ఖచ్చితంగా అందరూ క్యూఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.